మండాల రాధిక గారు నోముకున్న సంక్రాంతి నోములు. ఇంట్లో వచ్చేసి ఇలా పాలు ఇచ్చారంటండి. తర్వాత తను నోముకున్న నోములు వచ్చేసి పీట మీద పిల్లెండ్లు, అరుగు మీద అద్దాల నోము, నువ్వుల గౌరమ్మ నోము, కైలాస పర్వతం నోము, చిలకల నోము. అసలు కైలాస పర్వతం చూడండి ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారో, చాలా నీట్గా డెకరేషన్ చేసుకున్నారు. ఎంత బాగున్నాయి చూడండి. కైలాస పర్వతం అంటే కొండలాగా పర్వతంలాగా ఉండాలి కాబట్టి ఆ షేప్లో ఉంటేనే ఆ నోము బాగా అనిపిస్తుంది. చాలామంది వేరే వేరే ఆకారాల్లో పెట్టుకుంటున్నారు కైలాస పర్వతం, కానీ ఇలా పెట్టుకుంటేనే బాగుంటుంది. అసలు కైలాస పర్వతం నోము బాగున్నాయి కదండి. రాధిక గారి సంక్రాంతి నోములన్నీ కూడా చాలా బాగున్నాయండి రాధిక గారు.